వచనం వరకు, పేజీ నంబరు 71. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకును బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకు ఉండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికిని అనగా అతనికిని అతని సంతానమునకును వారి తరములకును నిత్యమైన కట్టడగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్యం అంశము ఇత్తడి గంగాళము. ఇత్తడి గంగాళము. ఈ ఇత్తడి గంగాళము ద్వారా కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించును గాక. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు సుదీర్ఘమైన బానిసత్వ జీవితాన్ని ఐగుప్తులో అనుభవించిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మోషే నాయకత్వంలో వారిని బయటకు విడిపించి పాలు తేళ్లు ప్రవహించేటువంటి సారవంతమైన కానాను యాత్రకు వారిని ప్రయాణం చేస్తున్న కాలంలో దేవుడు వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా పగలు మేఘస్తంభముగా, రాత్రి చీకటి నుంచి విషపురుగుల నుంచి చలి నుంచి కాపాడడానికి అగ్నిస్తంభముగా ఉండి వారి చుట్టూ ఆయన ఆవరించి వారిని నడిపిస్తున్నటువంటి దినాలు. అలాంటి ప్రయాణంలో దేవుడికి ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన దేవుడు మోషేతో పంచుకుంటూ, మోషే, నేను నీ ప్రజల మధ్య నివసించాలని కోరుకుంటున్నానయ్యా అని చెప్పి, నేను నీతో మాట్లాడాలయ్యా. కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు, నా ప్రజలు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో వారికి కొన్ని కట్టలు నేను ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి మోషే, నువ్వు సీనాయి పర్వతం మీదకి రా, నీతో మాట్లాడాలి అని దేవుడు చెప్పాడు. మోషే దేవుని మాటను బట్టి సీనాయి పర్వతం మీదకు వెళ్ళాడు. దేవుని ఆత్మ దైవికమైన అనుభవాన్ని అనుభవిస్తూ 40 దినాలు మోషే గారు సీనాయి పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా గడిపిన అనుభవాన్ని మనం నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడగలుగుతాం. అయితే ఈ 40 దినాలు దేవునితో మోషే గారు గడిపినటువంటి అనుభవాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ 40 దినాల్లో దేవుడితో మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన 10 ఆజ్ఞల పలకలను మోషే గారి చేతికి అప్పగించాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి, వారి నియమ నిబంధనలు ఎలా ఉండాలి, వారి కట్టడలు ఎలా ఉండాలి అని ఈ 40 దినాలు దేవుడు వారి దగ్గర నుంచి దేవుడు ఎటువంటి విధానాలు కోరుకుంటున్నాడు అవన్నీ మోషే గారికి దేవుడు బోధిస్తూ ఒకానొక సందర్భం వచ్చేసరికి, నా ప్రజల మధ్య నేను నివసించినట్లు మోషే నా కొరకు ఒక చక్కని ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించే. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? సీనాయి పర్వతం మీద మోషే గారితో దేవుడు చెబుతున్నాడు, నువ్వు కిందకి వెళ్ళాక ఇవన్నీ చేయాలి అని చెప్పి. ఆ ప్రత్యక్షపు గుడారం ఎలా ఉండాలి అంటే, నేను చెప్పిన రీతిలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టు. ఎందుకంటే నా మహిమ మేఘం దాని మీద నిలుస్తుంది, నా ప్రసన్నత, నా శక్తి, నా మనస్సు అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష గుడారపు కొలత ఎలా ఉండాలి, దాని ఎత్తింత ఉండాలి, దాని విధానం ఎంత ఉండాలి, దాని రూపకల్పన ఎలా ఉండాలి, దానికి 3 గదులుగా దాన్ని కట్టాలి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము. ఈ ఆవరణంలో ఈ ఉపకరణాలు ఉండాలి, పరిశుద్ధ స్థలములో ఈ ఉపకరణాలు ఉండాలి, అతి పరిశుద్ధ స్థలములో ఈ ఉపకరణాలు ఉండాలి. ఆ ఉపకరణాలు ఫలానా మెటీరియల్తో తయారు చేయాలి. నేను చెప్పినటువంటి ముడి పదార్థాన్ని మాత్రమే దాని కొరకు వాడాలి.
ఆ ఉపకరణాలు ఎత్తింత ఉండాలి, వెడల్పింత ఉండాలి, మందం ఎంత ఉండాలి, వాటి మీద దీన్ని నువ్వు చెక్కాలి అని చెప్పి దేవుడు ఎంతో శ్రద్ధ చూపించి ప్రతి దానికి దేవుడు మోషే గారికి ఒక నియమాన్ని, ప్రతి దానికి కొలతలు చెప్పాడు. కానీ దేవుడు ఒక్కదాని విషయంలో మాత్రం కొలత చెప్పలేదు. ఏంటి ఆ కొలత చెప్పనది అంటే ఎత్తడి గంగ. దేవునికి స్తోత్రం. ప్రతిదానికి కొలతలు చెప్పాడు, ప్రతిదానికి ఎత్తెంత ఉండాలో, వెడల్పు ఎంత ఉండాలో, దాని రూపకల్పన ఎలా ఉండాలో సమస్తమును చెప్పాడు. కానీ ఎత్తడి గంగాళము దగ్గరికి వచ్చేసరికి దేవుడు దానికి ఏమాత్రం రూపకల్పన చెప్పలే. ఏమని చెప్పాడంటే చూడండి, మనం చదువుకున్న లేఖన భాగంలో ఏమని రాయబడిందంటే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఎత్తడితో దానిని ఒక గంగాళమును ఎత్తడి పీటను చెయ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారపు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆయనకు ప్రత్యక్ష గుడారము బయట కనపడే అనుభవం ఏంటి అంటే దహన బలిపించే ఒక అనుభవం ఎదురవుతుంది. ఆ దహన బలిచ్చేటువంటి అనుభవం దగ్గరికి వచ్చినప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే, ఒక పాపి అయిన మానవుడు, జాగ్రత్తగా వినండి, అమ్మ కన్ఫ్యూజ్ అనుకుంటా, ఒక వ్యక్తి తన జీవితం మీద ఒక పాపం చేస్తూ, ఒక నరహత్య చేస్తేనో, ఏదైనా ఒక తప్పిదం చేస్తేనో, పాపం వలన వచ్చే జీవితము మరణం. కాబట్టి అతడు మరణించకుండా దైవ క్షమాపణ పొందాలి అంటే అతడు తాను చేసిన తప్పునకు బదులుగా ఒక గొర్రెనో ఏదో ఒక జంతువును, దేవుడు చెప్పిన దాని ప్రకారం ఒక జంతువును తీసుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి. ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారము ఆ ఎంట్రన్స్ వచ్చేసరికి అక్కడ కనపడేది ఏంటి అంటే ఒక బలిపీఠం కనపడుతుంది. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత యాజకుడు బయటకు వచ్చి అడుగుతాడయ్యా, ఎందుకు వచ్చావు అని అడిగితే ఆ పాపి అనే వ్యక్తి చెప్తాడయ్యా, ఇదిగో నా జీవితంలో తెలుసో తెలియకో పొరపాటున ఇదిగో ఈ తప్పు చేశాను, వినాలి, ఈ తప్పు చేశాను, ఈ పొరపాటు చేశాను, ఈ పాపాన్ని చేశాను, దీని కొరకు నేను పరిహారాన్ని కోరుకుంటున్నాను, నాకు మరొక అవకాశం కావాలి, అందుకు బదులుగా నేను చేసిన తప్పుకు బదులుగా ఇదిగో దాని కొరకు బలియాగం అర్పించడానికి ఒక గొర్రెను నేను తీసుకొచ్చాను. వెంటనే యాజకుడు ఏం చేస్తాడంటే ఆ తీసుకొచ్చినటువంటి బలి పశువు మీద ఆ పాపము చేసిన వ్యక్తి చేయబట్టి ఆ పాపము చేసిన వ్యక్తి చేతి మీద యాజకుడు చేయబెట్టి ఒక ప్రమాణం చేయిస్తాడు. ఏంటి ఆ ప్రమాణం అంటే, ఇదిగో నువ్వు చేసిన తప్పుకు నువ్వు మరణించాల్సి ఉంది, కానీ నీకు మరొక అవకాశము కలిగించడానికి నీ పాపమును, నీ తప్పిదమును, నీ దోషమును ఇదిగో ఈ గొర్రె మీద పంపిస్తున్నాను, అందువల్ల నీకు క్షమాపణ, నీకు బదులు ఈ గొర్రెకు బలియాగము. పరలోకమందున్న తండ్రి సర్వమానవాళి పాపము నుంచి విమోచన క్రయధనముగా తన ప్రియ కుమారుని యేసుక్రీస్తును వదకు తేబడిన గొర్రె పిల్లగా మన కొరకు మన పాపములు ఆయన మీద మోపి మానవుని స్వతంత్రునిగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అతడు ఆ ప్రమాణం చేస్తాడో అతడు బయటికి వెళ్ళి నిలబడతాడు. యాజకుడు దాన్ని వధించి దాని బలిపీఠం మీద కాల్చి వేస్తాడు. ఆ సందర్భం వేరే. ఆ బలిపీఠం మీద కాల్చబడినటువంటి ధూపము ఆ పొగ నేరుగా ఆకాశంలోకి వెళుతుంటే ఆ నిలబడిన బయట వ్యక్తికి అర్థమవుతుంది ఏంటంటే దేవుడు నాకు క్షమాపణ ఇచ్చాడు అని అర్థం. ఆ వెళుతున్న ధూపము చెదిరిపోతున్నట్లయితే, ఫ్యాన్ వేస్తే ఎలాగైతే చెదిరిపోతాదో అగరొత్తి పెట్టుకున్న పొగ అలా చెదిరిపోతే దేవుడు నాకు క్షమాపణ అంటే ప్రత్యక్షపు గుడారంలో ఒక అనుభూతి చెందడానికి వెళ్ళిన మొదటి క్షణంలో దైవ సన్నిధి యొక్క ప్రారంభ క్షణం నీకు దొరికేది క్షమాపణ. బలిపీఠపు అనుభవం, దేవుడి దగ్గర నీ పాపమునకు పశ్చాత్తాపము, క్షమాపణ అనే అనుభవాన్ని పొందుకున్న తర్వాత ఆ బలిపీఠమునకు మనం చదువుకున్నాం కదా, చూడండి, ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ. ఇప్పుడు ఈ బలిపీఠము ప్రత్యక్ష గుడారం లోపల ఉందా, ప్రత్యక్ష గుడారం బయట ఉందా? అర్థం చేసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ప్రత్యక్ష గుడారమునకు బయట బలిపీఠం ఉంది. ఈ బయట ఉన్న ప్రత్యక్ష గుడారానికి అంటే బయట ఉన్న బలిపీఠానికి ప్రత్యక్ష గుడారానికి మధ్యన
ఇత్తడి గంగాలం ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైంది? అర్థం కదా. ఇత్తడి గంగాలం ఎక్కడ కట్టమని చెప్పాడు దేవుడు? ఒక వ్యక్తికి దేవుని సన్నిధికి రాగానే అతనికి పశ్చాత్తాపము, పాప క్షమాపణ కలిగించుట కొరకు బలిపీఠము అనేది ఉండాలి. ఆ బలిపీఠానికి ప్రత్యక్షపు గుడారానికి మధ్యలో ఇత్తడితో చేయబడిన గంగాలమును సిద్ధపరచు. ఆ గంగాలము కింద ఒక పీఠము సిద్ధపరచు. ఆ గంగాలము నిండా నీటిని ఉంచు. ఎందుకు ఆ గంగాలం నిండా నీళ్లు ఉండాలో తెలుసా? వినండి. ఎందుకు ఆ గంగాలం నిండా నీళ్లు ఉండాలంటే, అహరోను కుటుంబీకులు యాజకులుగా ఉన్నారు కదా, ఆ యాజకులు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవునికి ధూప నైవేద్యం అర్పించే సమయంలో వారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళే ప్రతిసారి కూడా ఆ ఇత్తడి గంగాలములో ఉన్నటువంటి నీళ్ల చేత తమ చేతులను కాళ్లను శుద్ధీకరించుకొని వారు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళి దేవునికి ధూప నైవేద్యములు సమర్పించి పరిచర్య చేసి మరలా బయటకు వచ్చేటప్పుడు కూడా మరలా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అందుకొరకు ప్రత్యక్ష గుడారమునకు బయట, అలాగే బలిపీఠమునకు మధ్యలో పెట్టింది అన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? తీరా ఆ ప్రత్యక్ష గుడారానికి బయటగా ఆ యొక్క ఇత్తడి గంగారంలో నీళ్లు అహరోను అతని కుటుంబీకులు యాజకులు ఉన్న వారు కాళ్ళు చేతులు ఎందుకు కొడుకోవాలి అని ప్రభు చెప్తున్నాడంటే, ఇక్కడ మనం వాక్యంలో చూడగలిగాం. ఏంటయ్యా అంటే చూడండి, 20 వచనం చివరిలో అక్కడ రాయబడతాది. ఏంటయ్యా అంటే, బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావకుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. 21వ వచనంలో తాము చావకుండునట్లు తమ చేతులను కాళ్లను. ఎన్నిసార్లు చెప్పాడు దేవుడి మాట? జాగ్రత్తగా పరిశీలనగా చూడండి. వారు చావకుండునట్లు, వారు అహరోను వంశస్థులే, వారు యాజకులే, వారు లేవి వంశస్థులే, వారు దేవుని చేత ప్రత్యేకింపబడిన వారే అయినప్పటికీ వారి పరిశుద్ధ స్థలములకు వెళ్ళబోతున్నారు కాబట్టి వారు చావకుండా ఉండాలి లోపలికి వెళ్ళి. అంటే గనుక వారు నీళ్లతో తమ చేతులను కాళ్లను కడుక్కోవాలి. చావకుండునట్లు కడుక్కోమని చెప్పు అని దేవుడు 2 సార్లు ఆ ప్రస్తావన మోషే గారితో దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ ప్రత్యక్ష గుడారం లోపలికి ఎంటర్ అవ్వడానికి ముందుగా ఒక యాజకుడిగా ఉన్న వ్యక్తి 2 అనుభవాలు దాటుకుంటూ వెళ్ళాలి. నెంబర్ 1 బలిపీఠము, అంతే కదా. నెంబర్ 2 ఇత్తడి గంగాలం. ఇత్తడి గంగాలపు అనుభవాన్ని దాటి వెళ్ళగలిగితే తప్ప ప్రత్యక్ష గుడార ప్రవేశము యాజకుడికి లేదు. కాబట్టి ఈ రోజున ప్రభు చిత్తమైతే ఇత్తడి గంగాలాన్ని గురించి కొన్ని పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చదవబడిన ఈ లేఖన భాగంలో కొన్ని విషయాలు మనం గమనించగలిగాం. నెంబర్ 1 ఇత్తడి గంగాలము, 2వది నీళ్లు, 3వది అహరోను అనేటువంటి యాజకులు. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవాలి? ఇత్తడి గంగాలము, అది దేనికి సాదృశ్యము? 2వది నీరు, అది దేనికి సాదృశ్యము? 3వది యాజకులు, అహరోను యాజకులు, వారు దేనికి సాదృశ్యము? ఈ 3 పాఠాల ద్వారా మనము నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమున్నాయో గ్రహించే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, ఆ ఇత్తడి గంగాలము దేనికి సూచనగా ఉంది? ఇత్తడి గంగాలం ఎందుకు అంటే కడుగు కొనుట కొరకు దేవుడు ఇత్తడి గంగాలాన్ని పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకు దేవుడు ఇత్తడి గంగాలం విషయంలో కొలతలు చెప్పలేదు? అయ్యా ఇత్తడి గంగాలం ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, దాని యొక్క మందం ఎంత ఉండాలి అని దేవుడు సమస్త ఉపకరణాలన్నింటికీ కూడా చెప్పిన దేవుడు మందసం కోసం చెప్పాడు, సమస్త ఉపకరణాల కోసం చెప్పిన దేవుడు ఆ యొక్క ఇత్తడి గంగాల విషయంలో ఎందుకు శుద్ధీకరించబడే గంగాల విషయంలో చెప్పలేదు అని అడిగితే, ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇత్తడి గంగాలము దేవుని కృపకు సాదృశ్యము. బైబిల్ అంటుంది, ఆయన కృప ఎంతగానో విస్తరించి ఉంది, ఆయన కృప అవధులు లేనిది, ఆయన కృప ఎంతో విస్తారమైంది. కాబట్టి ఆ ఇత్తడి గంగాలని దేవుడు రూపకల్పన విషయంలో దాన్ని ఎంతే కట్టు అని చెప్పలేదు. ఎందుకంటే ఇత్తడి గంగాలము ఆయన కృపకు సాదృశ్యము కనుక ఆయన కృప ఎంతగానో కూడా
నువ్వు చక్కగా వాక్యం అర్థం చేసుకుంటే నీ కొరకు పరిశుద్ధ రక్తమును కార్చి ఆయన కృప ద్వారా నీకు క్షమాపణ ఇచ్చినటువంటి యేసు ప్రభువే ఆ ఎత్తడి గంగాలమునకు సూచనగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు వారికి కృపావరం ఏంటంటే మనకి ఏ పాపమునకు శిక్ష లేదు. ఎందుకంటే ఆయన కృపను బట్టి ఆయన ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళడానికి ఆయనే తన కృపను మనకు ఇత్తడి గంగాలముకు అనుగ్రహించారు కనుక నువ్వు ఆత్మీయంగా అర్థం చేసుకోగలిగితే ఏంటంటే ఆ ఇత్తడి గంగాలము దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. ఆయన కృప ఎంతగానో విస్తరించి ఉంది. ఆయన కృప అవధులు లేనిది. ఆయన కృప అనంతమైనది కనుక ఆ కృపను గురించి పోలికగా దేవుడు ఇత్తడి గంగాలమును శుద్ధీకరణ కొరకు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇత్తడి గంగాలం దేనికి సూచన? చెప్పండి. దేవుని యొక్క కృపకు సూచన. ఆయన కృప ఇంతే ఎంతే ఎంతే అని చెప్పలేము. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన కృప ఎంతో గొప్పది కనుక ఆ కృపను కొలవలేను కనుక ఆయన కొలతలు చెప్పలేదు. ఒక వ్యక్తి దేవుని ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళాలంటే ముందు ఆయన కృపకు పాత్రులుగా ఉండి ఆ ఇత్తడి గంగాలకు అనుభవం ద్వారా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది? ఇప్పుడు ఇత్తడి గంగాలం అంటే ఎవరికి సూచన? యేసయ్యకు, ఆయన కృపకు సూచన, ఆయన శుద్ధీకరణకు సూచన. ఒక వ్యక్తి ప్రత్యక్ష గుడార అనుభవంలోకి వెళ్ళాలంటే ముందు శుద్ధీకరింపబడాలండి. ఎవరి చేత శుద్ధీకరింపబడాలి? అలా శుద్ధీకరించే వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధీకరించాలి. అంటే ఆ గంగారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ద్వారా వెళ్ళగలిగితేనే మనకు శుద్ధీకరణ. ఆయన ద్వారా వెళ్ళగలిగితేనే మనకు విమోచన. ఆయన కృప ద్వారా మనము ప్రత్యక్ష గుడారమునకు చేరగలుగుతాం. దేవునికి స్తోత్రం. మీకు మొదటి మాట అర్థమైంది. ఏంటి ఆ ఇత్తడి గంగాలము అంటే అది దేవుని కృపకు సూచన. ఆ కృప కలిగిన యేసు ప్రభువే దానికి సూచనగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాటను చెప్పి ముందు పెడదాం. పాస్టర్ గారు, మీరు అన్నమాట కరెక్టేనండి. అసలు మీరు చెబుతున్న ఈ వాక్యానికి మాకు సంబంధం ఏంటి? అసలు ఆ ఇత్తడి గంగాలములో నీళ్లతో కాళ్ళు చేతులు ఎవరు కడుక్కోవాలి? అహరోను కడుక్కోవాలి. అహరోను కుటుంబీకులు కడుక్కోవాలి. అహరోను కుటుంబీకులు ఎవరు? ఈ యాజకులు. యాజకులు అంటే ఎవరు? పాస్టర్ గారు వాళ్ళు. అంటే ఇది మీకు సంబంధించిన వర్తమానం కదా. యాజకులు మాత్రమే కదా కాళ్ళు చేతులు కడుక్కుని ప్రత్యక్ష గుడారములో నైవేద్యములు ధూప నైవేద్యములు సమర్పించమని దేవుడు చెప్పాడు. యాజకులు అంటే దైవజనులు కదా. యాజకులు అంటే పాస్టర్ గారు కదా. మీకు సంబంధించిన వర్తమానం మాకు చెప్తున్నారేంటి? రావాలి ఆలోచన. వాక్యం ఉంటుంది, ఆనాడు లేవీయులుగా, ఆనాడు అహరోను వంశస్థులుగా ఉన్న యాజకులకు దేవుడు ఇచ్చినటువంటి నియమము ఈనాటి కొత్త నిబంధన గ్రంథములో నడుస్తున్న మన జీవితాలకు ఆయన కృపను బట్టి ఎవరు యాజకులు అని అడిగితే, ఎవరు యాజకులయ్యా అని అడిగి, ఆనాడు యాజకులు ఉన్నవారు అహరోను వంశస్థులు, ఆనాడు యాజకులు ఉన్నవారు ప్రత్యేకింపబడిన లేవీయులు. కానీ ఈనాడు ఆయన కృపాకాలంలో, ఈనాడు ఆయన కొత్త నిబంధన సార్వత్రిక సంఘ కాలంలో ఎవరు యాజకులు అని అడిగితే బైబిల్ ఒక చక్కని మాట్లాడుతుంది. ఎవరు యాజకులు చూడండి. వాక్యంలో పెట్టి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఎవరు యాజకులు, ఎవరు కాళ్ళు చేతులు కడుక్కొని ప్రత్యక్ష గుడారములకు వెళ్ళడానికి యోగ్యులో బైబిల్లో మనం చూడగలుగుతాం. ఎవరు యాజకులు? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే జాగ్రత్తగా వినండి తల్లి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. చదవండి తల్లి. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన జనులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఈ గొప్ప కొత్త నిబంధన కాలంలో
ఈ నిబంధన అనుభవంలో యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి విశ్వాసి కూడా చీకటిలో నుంచి పాపకరమైన జీవితం విడిచిపెట్టి ఆశ్చర్యకరముకు దేవుని వెలుగులోకి నడిపింపబడ్డం. అంటే యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి విశ్వాసికి దేవుడు కొన్ని అర్హతలు ఇచ్చాడు, దేవుడు కొన్ని యోగ్యతలు ఇచ్చాడు. ఎవరి ద్వారా అది మనకు దొరికింది? యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తిసం పొందినటువంటి ప్రతి విశ్వాసికి దేవుడు కొన్ని అర్హతలు, కొన్ని యోగ్యతలు ఇచ్చాడు. ఏంటంటే ఆయన బిడ్డలుగా పిలువబడ్డం మాత్రమే కాకుండా ఏర్పరచబడిన వంశమును, రెండవది రాజులైన యాజక సమూహం. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరు యాజకులు? కొత్త నిబంధన ప్రకారము, ఆయన నిబంధన రక్తము ప్రకారము ఎవరు యాజకులు అని అడిగితే, పాత నిబంధన కాలంలో అహరోను వంశస్థులు మాత్రమే యాజకులు. వారు మాత్రమే ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళి దేవునికి ధూప నైవేద్యములు అర్పించాలి. కానీ కొత్త నిబంధన కాలము, కృపాకాలంలోకి వచ్చేసరికి ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి వాడికి దేవుడు ఒక అర్హత ఇచ్చాడు. ఏంటంటే నీవే ఒక యాజకుడవు, నీకు నువ్వుగా దేవుని మందిరములకు వెళ్ళి దేవుని కర్పించవలసినటువంటి స్తుతి, ఆరాధన అనే నైవేద్యము నీకు నువ్వుగా ప్రభుకు అర్పించుదువుగాక. ఆనాటి యాజకులు దేవుని కొరకు ధూపమును, దేవుని కొరకు నైవేద్యం అర్పించేవాడు. ఈనాటి యాజకులుగా పిలువబడేటువంటి యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసి కూడా ఆయన మందిరములోకి వెళ్ళి వారు దేవుని వైపు తమ చేతులు చాపి తమ నోరు తెరిచి దేవుని స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా ఆ స్తుతి నైవేద్య ధూపము ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. అంటే ఈనాటి సార్వత్రిక సంఘానికి ప్రభు చెబుతున్న మాట ఏంటయ్యా అంటే, ఆయన రక్తంతో కడగబడిన ప్రతి విశ్వాసికి దేవుడు యాజకుడయ్యి అర్హతిచ్చాడు. దేవునికి స్తోత్రం. యాజకుడు పని ఏంటి? దేవుని పరిచర్య చేయడం. ఈరోజు మందిరానికి వచ్చి ఏం చేస్తున్నాం? చక్కగా పాడుతున్నాం, చక్కగా మందిర పరిచయం చేస్తున్నాం, చక్కగా అన్ని దైవిక కార్యక్రమాలు పాలుపొందులు పొందుతున్నాం. దానికి బైబిల్ పెట్టి ఏంటంటే పరిచారకులు. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఆనాడు యాజకులు ప్రత్యక్ష గుడారములో దేవునికి ధూపమును, నైవేద్యము వేసేవారు. ఈనాటి యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి విశ్వాసి కూడా దేవుని ద్వారా ఆ దైవికమైన యాజకత్వపు ఆ స్థితిని పొందుకున్నారు. వారు దేవుని స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా అది ఇంపైన పరిమళ సువాసన ద్రవ్యంగా దేవుని సన్నిధికి. ఉజ్జియా మరణించిన తరువాత యెషయా ప్రవక్త ప్రభావం తర్వాత రాజుగా ఎవరు ఉంటారని అడుగుతారు. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ఒక అద్భుతమైన దర్శనాన్ని చూపించాడు. అత్యున్నత సింహాసనం ముందు దేవుడు ఆసీనుడు అంటే నేను చూచితిని. ఆయనకు ఆ పక్క ఈ పక్క ఇరు పక్కల ఆ దేవదూతలు 6 రెక్కలతో ఉన్నారు. 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో తమ పాదాలు కప్పుతున్నారు. వారు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందని చెప్పి వారు గాన ప్రతిగానం చేస్తున్నారు. వారు చేస్తున్న స్తుతి ద్వారా మందిర పునాదుల గణపలు కదులుతున్నాయి. వారు చేస్తున్న స్తుతి నైవేద్యము ద్వారా దేవాలయం అంతయు ధూపముతో నిండింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం దేవునికి వేసే ధూపం నైవేద్యం అంటే ధూపం కాదు, నీ స్తుతే ఆయనకు ఒక చక్కటి ధూపంగా వెళ్ళాలి. నువ్వు చేసే ఆరాధనే ఆయనకి పరిమళ నైవేద్యముగా ఆయన సన్నిధికి. ఇప్పుడు చెప్పండి, ఆనాటి పాత నిబంధన కాలంలో యాజకులకు మాత్రమే ఆ ధూపము వేసే అవకాశం ఉంది. ఈనాటి కొత్త నిబంధన ఆయన కృపాకాలంలో కేవలము యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వాడు మాత్రమే వాడు చేసే స్తుతి నైవేద్యము ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. అందును బట్టి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడుట ద్వారా మనమందరము యాజకత్వపు స్థితిని పొందగలిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థితికి రాకపోతే నువ్వు ఆరాధించడానికి అవకాశం లేదు. ఆ స్థితికి లేకపోతే నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించలేదు. ఆయన ఆరాధించేవారు చెప్పండి, దేవుని ఆత్మ నీలో ఉండాలి, వాక్యం అనే సత్యము నేను నింపాలి. నువ్వు దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యం అనే సత్యముతో నింపబడినప్పుడు ఆయన ఆరాధించగలుగుతాం. ఆ 2 అనుభవాలు బాప్తిస్మ అనుభవం ద్వారా నీలో ఉండగలుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అంటారు,
ఒక్క ఉదాహరణ సరిపోదు మాస్టర్ గారు. వాక్యంలో ఇంకొక ఉదాహరణ, ఇంకొక వాక్యాన్ని చూపించండి, మేము యాజకులమయ్యాం అన్న క్లారిటీ మనకు వచ్చేస్తుంది. చూద్దాం, రెండవ దాన్ని ఆమోదించగలిగే మరొక చక్కటి వాక్యాన్ని చూద్దాం. చూడండి దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మనం గమనించగలిగితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా ధ్యానం చేద్దాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనం ఎందుకు యాజకులమయ్యాము అంటే మనలను ప్రేమించుచు తన రక్తము వలన, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎవరికి యుగయుగములు మహిమ ఘనత ప్రభావం కలగాలంట? మనలను, ఇక్కడ కూర్చున్న నిన్ను మన పాపముల నుండి విడిపించిన ఆయనకు యుగయుగములు నీ ద్వారా నా ద్వారా మహిమయు ఘనతయు ప్రభావము కలుగును గాక. ఆయన కేవలం మన పాపముల నుంచి మనల్ని విడిపించడం మాత్రమే కాదు, తన రక్తము చేత విడిపించాడు. మనకి ఏ స్థితి ఇచ్చాడో చూడండి. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను జాగ్రత్త చేసుకోండి. ఆయన తన రక్తముతో మనల్ని కడగడం మాత్రమే కాకుండా ఆయన పరలోకమందున తండ్రికి మనల్ని రాజ్యముగాను మరియు యాజకులను గాను చేసెను. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరు యాజకులంటే? అహరోను వంశస్థులండి. అది పాత నిబంధన అనుభవంలో. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి ఒక పాపి అయిన మానవుడికి దేవుడు 2 అనుభవాన్ని ఇచ్చాడు. నెంబర్ 1, ఆయన రక్తముతో కడగబడ్డము ద్వారా నువ్వు యాజకుడిగా మారవు, అందువల్ల దేవునికి స్తుతి నైవేద్యం అర్పించగలుగుతున్నావు. నెంబర్ 2, నువ్వు ప్రత్యక్ష గుడారములో ప్రవేశించే అనుభవాన్ని పొందుకున్నావు. దేవునికి స్తోత్రం. ఇత్తడి గంగారము అంటే అది దేవుని కృపకు సాదృశ్యం, అది శుద్ధీకరణకు సాదృశ్యం. శుద్ధీకరింపబడితేనే ప్రత్యక్ష గుడారములోకి నీవు ప్రవేశించే అర్హత దొరుకుతుంది. నెంబర్ 1. రెండవది ఏంటయ్యా అంటే, జాగ్రత్తగా మనం గ్రహించగలిగితే రెండవ అనుభవం ఏంటయ్యా అంటే, యాజకులు మాత్రమే ఆ ఇత్తడి గంగారంలో నీళ్ల చేత కాళ్ళు చేతులు చావకుండునట్లు శుద్ధీకరించుకోవాలి. వెళ్ళినప్పుడు కడుక్కోవాలి, వచ్చినప్పుడు కడుక్కోవాలి. ఎవరు ఆ యాజకులు అంటే, ఆనాడు అహరోను వంశస్థులు, ఈనాడు యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి వాడికి ప్రభు యాజకత్వపు స్థితిని అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. అందుకే కదా నీకే అర్హత ఉందని చేతులు పెట్టి ప్రభా 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 స్తుతిస్తున్నావు. నీకు ఏ అర్హత ఉందని ప్రభుని ఆరాధన చేస్తున్నావు. నాకున్న అర్హత ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు రక్తము చోటు నేను కడగబడ్డం ద్వారా ఆయన నాకు ఒక అర్హత ఇచ్చాడు. ఏంటంటే యాజకత్వము. ఆయనను ఆత్మతో, సత్యముతో, ఆత్మదేహములతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నా దేవునికి స్తుతి నైవేద్యం అర్పించే యాజకత్వపు అర్హత ఆయన రక్తముతో కడగబడుట ద్వారా నాకు సక్సెస్ వచ్చింది. దేవునికి స్తోత్రం. చెప్పండి, యాజకులు అంటే ఎవరు? నమ్మకంగా చెప్పండి. యాజకులు అంటే నేనే, మీరే. ఎందుకు అర్హత నీకు ఎంత వచ్చింది? డిగ్రీ చదివావనా? వెనక ఆస్తుపాస్తులు ఉన్నాయనా? తెలివైన దానివన్నా? కాదండి. యేసయ్య నా రక్షకుడు, ఆయన రక్తముతో నన్ను కడుగు ప్రభువా అని ఎప్పుడైతే నేను ప్రార్థించుకొని నేను పాపిని అని ప్రభు ఎదుట పశ్చాత్తాపముతో ప్రార్థించానో, పశ్చాత్తాపము అనే బలిపీఠపు అనుభవాన్ని దాటి వచ్చిన తరువాత నాకు కలిగింది ఏంటంటే ప్రక్షాళన బాప్తిస్మము. తత్ఫలితంగా నేను యాజకత్వపు స్థితిని పొందగలిగాను కనుక దేవుని ఆరాధించగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. 2 విషయాలకు మీకు సమాధానం చెప్పుకున్నాను. నెంబర్ 1, ఇత్తడి గంగాళము. ఎవరు ఆ ఇత్తడి గంగాళము అంటే ప్రభు యేసుక్రీస్తు వారి ఇత్తడి గంగాళానికి సూచనగా ఉన్నారు. ఎందుకంటే ఇత్తడి గంగాళంలో దేవుడు ఏ కొలతలు చెప్పలేదు. అది ఆయన కృపకు సాదృశ్యం. ఆయన కృప అనంతమైనది, అది కొలతలు లేనిది. అందువల్ల దానికి కొలతలు దేవుడు చెప్పలేదు. అంతకు ముందు బలిపీఠం ఉంది. బలిపీఠమునకు ప్రత్యక్ష గుడారమునకు మధ్యన దేవుడు ఇత్తడి గంగాళాన్ని పెట్టమన్నాడు కడుక్కోవడానికి. బలిపీఠం అంటే పశ్చాత్తాపమునకు సూచన.
ఆయన పరిశుద్ధ సన్నిధికి వెళ్ళాలి అంటే నీ జీవితంలో పశ్చాత్తాపం మాత్రం ఉంటే కుదరదు. దానికి సంబంధించిన బాప్తిస్మము అనే శుద్ధీకరణ కూడా నీ జీవితంలో ఉండాలి. ఆ ఇత్తడి గంధాలము చేత నువ్వు శుద్ధీకరింపబడిన తర్వాతే నువ్వు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళగలుగుతావు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైపోయింది. ప్రత్యక్ష గుడారం అనే దైవ సన్నిధిలోకి నేను ప్రవేశించాలంటే 2 అనుభవాలు దాటాలి. నెంబర్ 1 పశ్చాత్తాపము, రెండవది బాప్తిస్మము అనే శుద్ధీకరణ. ఈ 2 దాటితే తప్ప నేను ప్రత్యక్ష గుడారపు అనుభవంలోకి వెళ్ళలేను. దేవునికి స్తోత్రం. మీరు అంటారు మాస్టర్ గారండి ఇత్తడి గంధాల కోసం చెప్పారు దేవుని కృప అని. మాకు అర్థమైంది. రెండవది అహరోను వంశస్థులు అంటే ఎవరు అంటే యేసయ్య రక్తంతో కడగబడిన మాకు దేవుడు ఆయన ఆరాధించి అతనికి స్తుతి నైవేద్యం అర్పించేటువంటి యాజకత్వపు విలువను, అర్హతను, యోగ్యతను ఆయన తన కృపను మాకు ఇచ్చాడని మాకు అర్థమైంది. సరే, ఆ ఇత్తడి గంధాలు ఉన్నటువంటి నీళ్లు దేనికి సూచన? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. నీళ్లు బైబిల్ గ్రంథంలో చాలా విలువైనవి. నీరు పరిశుద్ధాత్మకు సూచన. అలాగే కొన్ని సందర్భాల్లో ఆ నీటిని దేవుడు మరొక అనుభవానికి కూడా సూచనగా చెప్పారు. దేవునికి స్తోత్రం. నీటిని గురించి ఒక సందర్భం చెప్పి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను శుభవార్తలో చూడండి. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదవగలిగితే, యోహాను శుభవార్త 13వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు మనం చూడగలిగితే, అమ్మా భోజన పంక్తిలో నుండి యేసు ప్రభువారు లేచి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి పై వస్త్రాన్ని తీసి అవతల పట్టివేసి జాగ్రత్తగా అర్థం చేసుకుని ఒక తువాలు తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు తన నడుమునకు ఆ తువాలు కట్టుకొని అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటను తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు తన అప్పగింపబడబో రాత్రి ఆయన చేయబోయే చివరి భోజన పంక్తిలో ఇది నా శరీరము, ఇది నా రక్తము అని ఆయన శిష్యులకు అప్పగించే ఆ చివరి రాత్రి భోజనములో ఆయన అంతకు ముందు ఒక పని చేశారు. ఏంటంటే ఒక పళ్ళెము తీసుకున్నారు, దానిలో నీళ్లు తీసుకున్నారు, ఆయన తన పైన ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి పక్కకు పెట్టారు. ఆయన తన నడుమునకు దాసుడిగా ఒక టవల్ కట్టుకున్నారు. అంత మాత్రమే కాకుండా తన శిష్యుల పాదాలన్నీ కూడా ఆ పాత్రలో పెట్టి ఆయన నీళ్లతో వారి పాదాలు కడుగుతూ తన నడుమునకు కట్టుకున్నటువంటి టవల్ చేత ఆయన అందరి పాదాలు జన్మ పుష్పాలు మనం చేసే పని కూడా వాక్యానుసారమైన కార్యమే. తీరా యేసు ప్రభు ఒక్కొక్కరు పాదాలు కడుగుతుంటే అందరూ కూడా ఎందుకు చేస్తున్నారో ఏమోలే, మనకెందుకులే, ఆయన కడుగుతున్నాడు మనం కడిగించుకుందాం, మనకెందుకు అని చెప్పి అందరూ మౌనంగా కడిగించుకున్నారు. కానీ ఒక వ్యక్తికి అది ఎందుకు చేస్తున్నామో తెలియాలని ఒక తపన వచ్చింది. అతను ఎవరు అంటే ప్రధాన శిష్యుడిగా పేరు పొందిన పేతురు గారు. యేసు ప్రభు అన్నాడు, ప్రభువా వారెవరు మాట్లాడలేకపోయారు కానీ నేను అంటున్నాను ప్రభువా, నన్ను కడగొద్దయ్యా, నా పాదాలు పట్టుకోవద్దయ్యా, నా పాదాలు తాకొద్దయ్యా, నీ చేతులతో నా కాళ్ళు కడగొద్దయ్యా అన్నాడు పేతురు గారు. చదవండి అక్కడ ఏం రాయబడిందా? ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుతావా ఆయన ఆయనతో అడిగాను. అందుకు యేసు ప్రభువా నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదకు నువ్వు తెలుసుకుందామని చెప్పాను. పేతురు నీవెన్నడును నా పాదములు కడగరాదని ప్రభు నువ్వు నా పాదాలు పట్టుకోవడం ఏంటయ్యా, నువ్వు నా పాదాలు కడగడం ఏంటయ్యా, నా పాదాలు కడగొద్దయ్యా, నా కాళ్ళు పట్టుకోవద్దయ్యా అన్నాడు పేతురు గారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? అందుకు యేసు జాగ్రత్తగా అండర్లైన్ చేయండి మాట, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు ఏమాత్రము పాలు లేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నిన్ను కడగకపోతే, ఆ నీళ్ల చేత ఆయన నిన్ను కడగకపోతే నీకు ఆయనతో ఏమాత్రము పాలు లేదు. నెంబర్ 1, నీళ్లతో కడగబడకపోతే ఆయనతో నీకు సహవాసము లేదు, ఆయనతో నీకు సంబంధము లేదు, ఆయనతో నీకు పాలు లేదు. కొంత అర్థమైంది మాస్టర్ గారు. కానా పెళ్లి విందులో మనం గమనించగలిగితే ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభు తల్లి గారు వచ్చి అయ్యా ద్రాక్షరసం అయిపోయిందయ్యా అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అని అన్నారు. అప్పుడు ఆ తల్లి ఆ మాటలో ఉన్న గూఢార్థాన్ని గ్రహించి
అక్కడున్న పరిచారకులతో చెప్పింది, ఆయన మీతో చెప్పున్నది చేయుడి, ఆయన ఏం చెప్తే చేయండి అయ్యా అని చెప్పింది. వెంటనే పరిచారకులు వెళ్ళి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు యోహాను శుభవార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఆయన పరిచారకులకు చెప్తారు. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నీళ్లతో నింపిరి. దేవునికి స్తోత్రం. 2 విషయాలు చెప్పారు నీళ్లను గురించి. ఇదిగో పేతురు, నీ కాళ్ళను నేను నీళ్లతో కడగకపోతే నీకు నాకు మధ్య సహవాసము సంబంధము పాలు లేదు కనుక నువ్వు కడగబడాలి నీళ్లతో అన్నాడు యేసు ప్రభు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కానా పెళ్లి విందులో లోటు వెలతి వచ్చిన పరిస్థితిలో యేసు ప్రభు పరిచారకులు అన్నారు, ఆ రాతి బాణలను మీరు ఏం చేస్తారంటే అంచుల మట్టుకు నీళ్లతో నింపమని చెప్పారు. వాళ్ళు నింపిన తరువాత ఆ అంచుల మట్టుకు నింపబడిన నీళ్లు రుచికరమైన ద్రాక్షరసంగా మారాయి. దేవునికి స్తోత్రం. 2 విషయాలు, నీళ్లతోనూ కడగబడటం ద్వారా, నీళ్లతోనూ కడగబడటం ద్వారా దేవునితో నీకు సహవాసం దొరుకుతుంది. నీ హృదయం నిండా నీళ్లు నింపబడటం ద్వారా నీళ్లు రుచికరంగా మార్చబడ్డాయి. పాస్టర్ గారు తగ్గించి నీళ్లు అన్నారు. అసలు నీళ్లు దేనికి సూచన? అపోజిట్ పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ నీటిని దేని సూచనగా చెప్తున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు మనం చూడగలిగితే ఆ నీరు దేనికి సూచనగా ఉందో పౌలు వారు చెప్తుంటారు. అమ్మా పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అదువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను అది ముడతైనను అట్టిది మన ఏదైనా లేకుండా జాతిమనండి అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం ఎలా ఉండాలంట? మాది ఫలానా సంఘం ఏంటి, వెరీ గుడ్, ఇది సంఘం అని ఉండొచ్చు, కానీ సంఘంలో ఈ క్వాలిటీస్ ఉండాలి, ఈ క్వాంటిటీస్ ఉండాలి, ఈ విలువలతో సంఘం బ్రతకాలి. ఏంటి తెలుసా? అది నిర్దోషమైనది గాను. రెండవది మొదటి చదవండి, అది నిర్దోషమైనది గాను, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఉండు నిమిత్తము ఆయన దానిని విలువ పెట్టి వాక్యముతో వాక్యమనే నీళ్ల చేత ఉదక స్నానము చేయించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘము తన ఎదుట ఎలా ఉండాలని కోరుకున్నాడంటే అది నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, పవిత్రమైనదిగా, మడతైనను మచ్చైనను డాగైనను లేనటువంటి పవిత్రమైన సంఘముగా ఉండి నిమిత్తమై ఆయన ప్రతి దినము తన సంఘాన్ని దేనితో కొడుతున్నాడంటే వాక్యము చేత దానికి ఉదక స్నానం చేయించుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరి తోకుములు దేనితో స్నానం చేస్తారు? ట్యాప్ వాటర్, మున్సిపల్ వాటర్, మినరల్ వాటర్ మాత్రం. ఏంటి కడిగేది మాత్రం? నీటి చేత ఉదక స్నానం నీళ్లతో ముంచుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, అపోస్తలుడైన పౌలు గారు ఉదక స్నానం చేస్తున్నాడు ప్రభు అని అన్నాడు. ఉదకము అంటే నీరు, నీటితో స్నానం చేస్తున్నాడు. దానికి ముందు అన్నాడు ఆ నీరు దేనికి సూచన? వాక్యమనే నీటి చేత. ఏ నీటి చేత అంట? వాక్యమనే నీటి చేత నన్ను ఉదక స్నానం చేస్తున్నాడు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న 2 రిఫరెన్స్లు వెనక్కి వచ్చి చూద్దాం. ఇప్పుడు వాక్యమనే నీటి చేత నువ్వు కడగబడాలి. వాక్యమనే ఇంటి చేత నువ్వు కడగబడకపోతే, తల్లి వాక్యమనే ఇంటి చేత నువ్వు కడగబడకపోతే, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వాక్యమనే నీటితో నువ్వు కడగకపోతే ఆయనతో నీకు పాలు ఉండదు. వెనకొచ్చా. వాక్యమనే నీళ్లు నీ హృదయం అనే బాణ నిండా నువ్వు నింపుకోకపోతే నీ జీవితానికి రుచి ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీరు దేనికి సూచన? వాక్యానికి సూచన.
పై 2 వచనాలు ఏం చెప్తున్నాయో తెలుసా? వాక్యం అనే నీటి చేత నువ్వు కడగబడకపోతే. పాస్టర్ గారు ఒక రోజు బాప్తిసం తీసుకున్నాక సరిపోదా? అమ్మా, బాప్తిసం ఒక్కసారే, కానీ వాక్యం అనే ఉదక స్నానం ప్రతి దినము నువ్వు చేయాలి. ప్రభు చెప్పాడు కదా, యాజకుడా నువ్వు దేవుడి మందిరం వెళుతున్నప్పుడు నువ్వు కడుక్కుని వెళ్ళాలి, తిరిగి వచ్చినప్పుడు నువ్వు కడుక్కోవాలి. ఒకసారి కడుక్కుంటే కాదు, వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రతి దినము ఇది నీకు ఒక నిత్య కృత్యముగా జరగాలి. ఆయన సన్నిధికి వెళ్ళే ప్రతిసారి కడుక్కోవాలి, తిరిగి వచ్చే ప్రతిసారి నీ పాదములు చేతులు కడుక్కోవాలి. అలా కడుక్కోకపోతే నువ్వు చావకుండానట్లు కడుక్కోవాలి, చచ్చిపోతావు ఆత్మీయంగా. ఒక దేవుని బిడ్డ ఆత్మీయ జీవితంలో బ్రతికుండాలి, ఆత్మ సంబంధమైన మృతి స్థితికి వెళ్ళకుండా ఉండాలంటే అతడు నిత్యము దేవుని వాక్యము చేత. అందుకు భక్తుడు అంటాడు, ప్రభు దావీదు భక్తుడు అంటాడు, ప్రభు అనుదినము నీ కృపావార్తను నాకు వినిపించవా అంటాడు. నేను చావకుండునట్లు అనుదినము నీ కృపావార్త నాకు వినిపించవా ప్రభు అంటాడు. కాబట్టి ఒక దేవుని బిడ్డ ప్రతి నిత్యము వాక్యముని నీటి చేత కడగబడాలి. వాక్యమని నీళ్ళ చేత ప్రతి దినము కడగబడాలి. అలా కడగబడితే నువ్వు ఆయనతో పాలు పంపులు పొందగలుగుతావు. రెండవది, ఆ వాక్యముని నీళ్ళు నీ హృదయము నిండా నింపుకుంటే నీ జీవితానికి, నీ బ్రతుకుకి ఒక రుచి, ఒక దైవికమైన అనుభవాన్ని పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు. నెంబర్ 1, ఎత్తడి గంగా. ఎవరికి సూచన? యేసయ్యకు సూచన, ఆయన కృపకు సూచన. ఆయన కృపను బట్టి మనం పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలుగుతున్నాం. ఆయన కృపను బట్టి ఏ తెర లేకుండా ఆయన మనం చూడగలుగుతున్నాం. ఆయన కృపను బట్టే మనం పాప క్షమాపణ పొందుకొని ఏ మధ్యవర్తిత్వము లేకుండా తెరచిరిగిన ఆయన అనుభవాన్ని బట్టి నేరుగా తండ్రితో ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నాం. అంతకు ముందు బలిపీఠం అనగా క్షమాపణ, పశ్చాత్తాపముతో ఆయన ద్వారా శుద్ధీకరింపబడి ఆయన ప్రత్యక్ష గుడాలను అనుభవం పొందుకోవడానికి ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బలికి ఆయన సన్నిధికి మధ్యగా ఏం పెట్టమని చెప్పాడు దేవుడు? మధ్యలో ఎందుకు పెట్టమన్నా ప్రభా? ఒక మూల పెట్టమనొచ్చు కదా అంటే, లేదయ్యా, ఒక పాపి అయిన మానవునికి దైవ సన్నిధికి మధ్యవర్తిగా నిలబడ్డాడు యేసు ప్రభు. ఆ మధ్యవర్తిత్వాన్ని చూపించడానికి ఇత్తడి గంగాలను మధ్యలో పెట్టమన్నాడు. ఆ ఇత్తడి గంగాలం యేసు ప్రభు సూచన, ఆయన కృపకు సూచన. ఆ ఇత్తడి గంగాలంలో ఏముండాలి? నీళ్లు ఉండాలి. నీళ్లు దేనికి సూచన? అయిపోయింది. నీళ్లు దేనికి సూచన? వాక్యమునకు సూచన. ఆ వాక్యము చేత దేవుడిని ఏమని కోరుకుంటున్నాడు? నీకు ముడతైనను, మచ్చైనను, డాగైనను లేకుండా పవిత్రమైనదిగా, నిష్కలంకమైనదిగా, నిర్దోషమైనదిగా, యథార్థమైనదిగా దేవుని ఎదుట నిలబెట్టుకున్నటకు ఆయన ప్రతి దినము ఆయన కృపా వాక్యము చేత నిన్ను కడుగుతూ ఉన్నాడు. అలా నువ్వు కడగబడడానికి ఇష్టపడలేకపోతే ఆయనతో నీకు పాలు ఉండదు. అలా నువ్వు ఆయనతో కడగబడి నీ హృదయం నిండా వాక్యము నింపుకున్నట్లయితే దావీదు భక్తుడు అంటాడు, నా హృదయంలో పాపము ఉండకున్నట్లు దేవా నీ వాక్యముతో నా హృదయాన్ని నింపవా అన్నాడు దావీదు భక్తుడు. నీ హృదయం అనే బాగా వాక్యముతో నింపబడితే తత్ఫలితంగా ఆ హృదయం అనే నీరు, నీ హృదయంలోకి వెళ్ళిన నీరు నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ భవిష్యత్తును రుచికరమైనదిగా మార్చునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంతవరకు బాగుంది? నాకు ఇత్తడి గంగాళం అర్థమైంది, యాజకులు ఎవరో అర్థమయ్యారు, నీరెవరో అర్థమైంది. కానీ ఆ యాజకులుగా రక్షణ పొందిన ప్రతి వ్యక్తి అనుదినము వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు ఏం చేయాలంట? దేవుడు చెప్పాడు, కాళ్ళు చేతులు చెప్పాడే. కాళ్ళు ఒకటి అన్నాడు దేవుడు. కాళ్ళు చేతులు కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు, కాళ్ళు దేనికి సూచన, చేతులు దేనికి సూచన? ఈ రెండు చెప్పే ముందు కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఒకసారి బాప్తిజం పొందాం కదా చాలు, నేను ప్రతిరోజు కొడుకోవడం మా వల్ల కాదు, ప్రతిరోజు వాక్యం వినడం మా వల్ల కాదు, మా బోర్డుని పనులు, మా బోర్డుని జ్ఞాపకాలు మాకు ఎలా కుదురుతుంది అని పని చెప్పి ఒకసారి బాప్తిజం పొందాం కదా మాకు ఆ శుద్ధీకరణ చాలు, ప్రతిదినము ఆయన శుద్ధీకరణలో మాకు అవకాశం టైం లేదని చెప్పి కొంతమంది మహాభక్తులుగా పిలువబడేవారు ఆయన శుద్ధీకరణకు వారు ఏమాత్రమో ఇష్టపడని వారిగా ఉంటారు. అలాంటి వారు ఉంటారా?
ఉంటారని వాక్యం చెప్తుంది. చూడండి ఒకసారి చెప్తాను, ఎవరు కడుక్కోవడానికి ఇష్టపడరంట. చూడండి సామెతల గ్రంథం, అనుదినము వాక్యమైన నీళ్లతో కడుక్కోవడానికి ఎవరు ఇష్టపడరో చెప్తున్నాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12 చదివి 12 అర్థమయ్యాక 13లోకి వెళ్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12 వచనం చెప్తాను. తమ దృష్టికి తామే శుద్ధులమై తమ మాలిన్యము నుండి కడగబడిన వారు తనము కలదు. దేవునికి స్తోత్రం. తమ దృష్టికి తామే శుద్ధులు అనుకుంటారంట. ఎవరి దృష్టికంట? చెప్పరేంటమ్మా మాస్టర్ గారు, మాకు వాక్యం చెప్పవలసిన లేదు, మాకు బైబిల్ బాగా తెలుసు, మాకు దేవుడి గురించి తెలుసు, మాకు వాక్యం బాగా తెలుసు, మాకు తెలుసు, మేము పర్ఫెక్ట్, మా భక్తి పర్ఫెక్ట్, మా దృష్టికి మేమే శుద్ధులము అని చెప్పి తమను గురించి వారు గొప్పగా ఫీల్ అవుతారంట. కొంతమంది చూస్తే మా దగ్గర దేవుని ఆత్మ ఉంది, మా సంఘములోనే దేవుని కార్యాలు జరుగుతాయి, మా సంఘమే పరలోకం వెళ్తాది, మాకు మేమే శుద్ధులం, మాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, మాకు చాలా బాగా తెలుసు. కొంతమంది విశ్వాసం ఎలాగంటారు, వాక్యం వినాల్సినంత అవసరం లేదండి, మీతో చెప్పించుకోవాల్సినంత అవసరం లేదండి, మాకు బైబిల్ బాగా చదివితే తెలిసేయండి, మేము బైబిల్ చదువుకున్నామండి, మాకు వాక్యం తెలిసేయండి అని చెప్పి తమ దృష్టికి తామే శుద్ధులం అనుకునేటువంటి అజ్ఞానపు భక్తిహీన కాలం ఒక తరం రాబోతుంది. కొంతమంది వ్యక్తులు చూస్తే అదే అనిపిస్తుంది, ప్రభు వచ్చేసింది ప్రభు తరం, వాడు వాక్యాన్ని వినరు నాయన, పాస్టర్ గారికి తిరిగి వాక్యం చెప్తారు, పాస్టర్ గారికి తిరిగి సమాధానం చెప్తూ మాకు చెప్పవసరం లేదండి, మాకు వాక్యం తెలుసు, మాకు భక్తి తెలుసు, మాకు ప్రార్థన తెలుసు, మాకు నేర్పించవసరం లేదు అని చెప్పి తమ దృష్టికి తామే శుద్ధులు అనుకునే భక్తిహీన తరం ఒకటి రాబోతుంది. నేను అంటాను ప్రభు, వాళ్ళు ఎందుకలా తయారయ్యారంటారంటావు? ఎందుకు అలా తయారయ్యారంటే పక్క వచ్చిన చదువు. ఎందుకు అలా తయారయ్యారంటే వారి కళ్ళు ఎక్కడికి వచ్చేసినాయంటే కళ్ళు 4 రూపాయలు చేతులు పడేసరికి, అనుకున్న కొంచెం పనులు జరిగేసరికి, వాళ్ళు ప్రార్థించుకున్న 1-2 విషయాలు జరుగుతున్నాయి అనేసరికి ఇక్కడ ఉండాల్సిన కాస్త ఇక్కడికి వెళ్ళిపోయి అనిపిద్దంట, మాకెవరో చెప్పాల్సిన పని లేదు, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన పని లేదు, అసలు సంఘంతో అసలు మాకు పని లేదు, మా ప్రార్థన డైరెక్ట్ గా పరలోకం వెళ్ళిపోతుంది, కాబట్టి మాకెవరితో అవసరం లేదు, మేము శుద్ధులమే అని చెప్పి కళ్ళు నెత్తికెక్కిన వారు భక్తిహీనులుగా బ్రతికే రోజులు రాబోతూ ఉన్నాయి, వచ్చేసాయి. తమ దృష్టికి తామే శుద్ధులుగా ప్రవర్తిస్తారు, దైవజన మాట వినరు, వాక్య మాట వినరు, సంఘ సహవాసానికి వారు లోబడరు. కారణం ఏంటంటే అన్ని మాకు అన్ని వచ్చు, మాకు అన్ని తెలుసు అని వారు అనుకుంటారు. వారి బైబిల్ చెప్తున్న మాట, వారి భక్తిహీనులు, వారి కళ్ళు నెత్తి మీదకెక్కాయి. మీరు అంటారు, మాస్టర్ గారండి మేము అనుకోవడం కాదు కదా, మేము అనుకోవడం కాదు కదా, అయ్యా మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడంటే అందరూ నా ప్రభు మేమేం కాదు కదా, మేమేం కాదు కదా, ఆఖరికి అప్పగింపబడి ఇస్కరియోతు ప్రభు నేనేం కాదు కదా. ఎవడో ఒప్పుకోడు నేను అంటాకి, నేనేం కాదు కదా. నువ్వో కాదు తెలియాలంటే వాక్యంకో కాదని చెప్పింది. నువ్వు కాదు తెలియాలంటే నీ కళ్ళు ఎత్తి మీదకి ఎక్కాయి లేవా, నీకు నువ్వు శుద్ధుడు అనుకున్నావా లేదా, నీకు దేవుని వాక్యం అవసరం లేదు, శుద్ధీకరణ లేదు, బాల్ అవసరం లేదు అనుకున్నావా లేదా, అది అనుకున్నట్లయితే నీకు ఈ క్వాలిటీ ఉందో లేదో ఒకసారి చూసుకో. ఏంటయ్యా అంటే చూడండి, వాక్యం చెప్తున్న మాట మనం గ్రహించగలిగితే, అక్కడ రాయబడింది సామెతల మనం గ్రహించగలిగితే ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము, కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 12-13 వచనాలు. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 12-13 వచనాలు. ఇదిగో ఎట్టివారు తమ దృష్టికి తామే శుద్ధులు అనుకుంటూ, సామెతల గ్రంథంతో 3 పెట్టుకుందాం. తమ దృష్టికి తామే శుద్ధులు అనుకుంటూ, మాకు పెద్ద వాక్యంతో పని లేదు, మాకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మేము బైబిల్ చదివేశాం, నాకు బైబిల్ అర్థమైపోయింది, దైవజనులు మమ్మల్ని గద్దెత్తే కుదరదు, మాకు అన్నీ తెలుసు, అసలు మాకు ఏ అవసరం లేదు అనుకుని తమకు తాము శుద్ధులుగా భావించి వారి తల మీదకి కళ్ళెక్కాయి అని మాట్లాడుతూ, వారు ఎలాంటి వారిని బట్టి మాట్లాడుతున్నారంటే వారు భక్తిహీనులు. అంటే దేవుని వాక్యమునకు లోబడిన ప్రతి వాడు భక్తి, వాక్యము చేత ఉదక స్నానం చేయని వాడు, వాక్యం చేత ప్రతిరోజు తను తాను శుద్ధీకరించుకోలేని వాడు, ప్రతిదినము వాక్యము చేత సరి చేయబడలేని వాడు దేవుని దృష్టిలో బుద్ధి భక్తిహీనుడు. మీరు ఎలా ఉంటారో తెలుసా, వీరు ఎల్లప్పుడు నిశ్చింత గలవారిగా ఉంటారంట. ఎలా ఉంటారంట? ఇప్పుడు వినండి,
ప్రార్థనకు రాకపోయినా నిశ్చింత, ఉపవాస ప్రార్థన రాకపోయినా నిశ్చింతగా, సిలువ ధ్యానాలకు రాకపోయినా నిశ్చింత, ప్రభు పాత్ర పొందుకోపోయినా నిశ్చింత, మందిరానికి ఆలస్యంగా వచ్చినా నిశ్చింత, అసలు మందిరాన్ని మర్చిపోయినా వాళ్ళకి ఏ భయము, ఏ బెంగ, ఏ చింత ఉండదంట. నిశ్చింతగా ఉంటారంట. ఏ చింత లేని వాడిగా ఉంటాడంట. వాడు భక్తిహీనుడు. నువ్వు భక్తిహీనుడు వాడివైతే దేవుని ఆత్మ నేను మండిస్తుంటే మందిరానికి ఆలస్యంగా వచ్చినా, ఏ వారం ఏ కారణం చేత మందిరాన్ని కోల్పోయినా ఆ వారం అంతా నీ హృదయం చింతిస్తూనే ఉంటుంది. అయ్యో దైవ సన్నిధి పోయిందే, అయ్యో దేవుని సహవాసం పోయిందే, దేవుని ముఖ దర్శనం పోయిందే, దేవునితో పాలు పోగొట్టుకున్నా నీ వారం అని చెప్పి నువ్వు హృదయంలో వేదనతో చింతతో మరలా వచ్చే వారం వరకు నిరీక్షిస్తూనే ఉంటావు. కొంతమందికి ఎన్ని వారాలు చర్చి మానేసినా, ప్రార్థన మానేసినా, ప్రభు బల్ల మానేసినా, ఏది మానేసినా వాళ్ళకి ఏమీ అనిపించదు. ఆన్లైన్ ప్రార్థన వెళ్ళకపోయినా పర్లేదు, శుక్రవారం ప్రార్థన వెళ్ళకపోయినా పర్లేదు, సిలువ ధ్యానాల వెళ్ళకపోయినా పర్లేదు. ఎందుకంటే వారు భక్తిహీనుడు. వారు తమ శుద్ధులు అనుకుంటారు. వారి కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయి. అందువల్ల వారికి దేని మీద నిశ్చింత, వాళ్ళకు ఒక దాని మీద ఉంటుందంట చింత. ఏంటా చింత? వారి చింత అంతా ఒకే దాని ఏంటి తెలుసా? తన వృత్తి చేసుకోవడం. ఏది పెంచుకోవాలంట? ప్రార్థన పెంచుకోవాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి, ఆత్మీయతను పెంచుకోవాలి, మోకాళ్ళ జీవితాన్ని పెంచుకోవాలి, దేవుడు ఆత్మీయంగా బలపరచబడాలి. ఈ చింత ఉండదంట. ఎప్పుడైనా తెలుసా? ఎంత సంపాదించాలి, ఎక్కడ స్థలం కొనాలి, ఎక్కడ పొలం కొనాలి, ఎక్కడ బిల్డింగ్ కొట్టాలి. వారు ధన సమృద్ధి మీదే ఆలోచన తప్ప ఇక దైవికమైన దేని మీద వారికి చింత ఉండదు. అటు వారు దేవుని వాక్యముతో శుద్ధీకరింపబడడానికి ఇష్టపడలేని వారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నువ్వెవరివి? నాకు అర్థం కానని చెప్పాను, నువ్వు ముక్కు సుగ్గుగా చెప్పేశాను. ఎవరు శుద్ధీకరింపబడడానికి ఇష్టపడరో తెలుసా? ఎవరు తమకు తాము పర్ఫెక్ట్ అనుకుంటారో తెలుసా? వాళ్ళు ఎవరో తెలుసా? దైవ కార్యాలు కోల్పోతున్న వారికి చింత ఉండదంట. వచ్చేవారు వెళ్తాం, దాన్ని వచ్చినా తీసుకుందాం. చింతనే వాళ్ళ చింత. డబ్బు సంపాదించుకోవాలి, ఇంకెంత ఉంది అకౌంట్లో, ఇంకెంత ఉంది అకౌంట్లో, ఏం కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలి అన్న దాని మీదే వారి చింత కలుగుతుందురు అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి వారి భక్తిహీనతను దేవుడు వదిలేశాడు. మరి నేనేం చేయాలి మాస్టర్ గారు? వారి గురించి చెప్పి మాట్లాడుకోవచ్చు. మరి నేనేం చేయాలి మాస్టర్ గారు? ఎక్కడో చీకట్లో బతుకుతున్న నాకు యాజకత్వము విలువించాడు. ఆయన ఆరాధించే కృప ఇచ్చాడు. ఆయన ఎంతల గంగానమును నాకు కృపగా అనుగ్రహించాడు. ఆయన రక్తముతో నన్ను శుద్ధీకరించాడు. ఆయన వాక్యముని నీళ్లతో ఆయన నన్ను కడిగాడు. ఆయన నన్ను నింపాడు. మరి నేనేం చేయాలి? కాళ్ళను చేతులను కడుక్కోవాలి. ప్రతిరోజు ఏం చేయాలి తల్లి? చెప్పరేంటి? కాళ్ళు చేతులు మరి కడుక్కుంటారు ప్రతిరోజు. వాక్యంతో కాళ్ళు చెదరగొట్టుకోవడం ఏంటంటే, వాక్యం చూస్తే కాళ్ళు చెదరగొట్టుకోవడం అంటే మీకు అర్థమైన మాటలు చెప్పి ముగిస్తాను. నెంబర్ 1 కాళ్ళు దేనికి సూచన, నెంబర్ 2 చేతులు దేనికి సూచన అని ఆలోచన చేస్తే, మొదటిగా నీ చేతులు నీ క్రియలకు సూచన. దేనికి సూచన? నువ్వు పనులు దేనితో చేస్తావు? చెప్పండి తల్లి. చేతులతో చేస్తావు. అంటే నీ చేతులు కడుక్కోమని దేవుడు చెప్పాడు కదా. అంటే దేన్ని కడుక్కోమన్నాడు? అక్షరార్థకంగా చేతులు కడుక్కో, ఆత్మీయార్థంగా నీ క్రియలు, నీ పనులు కడుక్కో అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. మీరు అంటారు, ఏ క్రియలు మాస్టర్ గారు? ఏ క్రియలు? వాక్యంలో అడుగుదాం, సొంత మాటలు ఎందుకు? తీతుకు రాసిన పత్రిక, అపోజినటువంటి పౌలు తిమోతి తర్వాత ఉంటుంది ఆ పత్రిక. తీతుకు రాసిన పత్రిక ఏంటి ఆ క్రియలు ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన వాక్య జాతమైన తల్లి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు శక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని ఉన్నాడు. చాలు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ప్రజలు తన కొరకు ఏర్పరచుకున్నాడంట. సత్క్రియలు. సరైన నోడుతోటి నోరు తిరుగుతా లేదు. సత్క్రియలు. సత్క్రియ అంటే చెప్పరేంటి? దేవుని ముందుకు వచ్చి కయ్యను
కయ్యను తల దించుకున్నావు, ఏం లేదు ప్రభా. ప్రభు చెప్పాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకోవా. నువ్వు చేసిన పని ఏంటో నాకు తెలుసు. నీ తమ్ముడు చంపేసి వచ్చాను, ఆయన రక్తము భూమి నుంచి నాకు మొరపెడుతుంది. నువ్వు సత్క్రియ చేసిన వాడి మీద తలెత్తుకుంటావు కదా, ఎందుకు తగ్గించావు? సత్క్రియ అంటే మంచి క్రియ, మంచి పని, మంచి ప్రవర్తన, మంచి క్రియ చేయవారిగా. ఒకసారి వచ్చిన మరి నాకు స్పష్టంగా చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎలాంటి స్థితి నుంచి మనం విడిపించాడు తెలుసా? ప్రతి చెడ్డ పని నుంచి ఆయన మనల్ని విడిపించాడు. ఆయన మనల్ని చెడ్డ పని నుంచి విడిపించాడు. నువ్వు ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు? ఆయన నిన్ను చెడ్డ పని నుంచి విడిపించాడు, నువ్వెందుకు చెడ్డ దృశ్యాలు చూస్తున్నావు? ఆయన నిన్ను చెడ్డ పని నుంచి విడిపించినప్పుడు మళ్ళా చెడ్డ విషయాల వైపు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఆయన సమస్త దుర్నీతి నుంచి విడిపించి నిన్ను సత్క్రియలు చేయువారిగా దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. సత్క్రియ అంటే మంచిగా బ్రతుకు, మంచి పనులు చేయి, మంచిగా మాట్లాడు, మంచిగా ఆలోచించు, మంచిగా ప్రవర్తించు, మంచిగా పరిచయమని దేవుడు మనల్ని సత్క్రియ అనుభవాల్లోకి తీసుకెళ్తున్నాడు. అందువల్ల నువ్వు చేసే ప్రతి పనులు దేవుని వాక్యం చేత ప్రతిరోజు శుద్ధీకరింపబడాలి. అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్తాను, నువ్వు ఏ పని చేస్తున్నా ఆ ముందు ఆ పనిని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ప్రభా, ఈరోజు ఈ ప్రయాణం చేద్దాం అనుకున్నాను ప్రభా, ఈరోజు ఈ సంపాదన కొరకు ముందు పెడుతున్నాను ప్రభా, ఈ పని జరిగిద్దాం అనుకున్నాను, ఇది నీ చిత్తమేనా అని ప్రార్థన చేసుకుని నువ్వు చేస్తున్న పనికి వాక్యము అంగీకరిస్తుందా లేదా, వాక్యం అంగీకరిస్తుందా లేదా అన్న వాక్యముతో సరిచూస్తున్న తర్వాత, పర్లేదు వాక్యం ఇటువంటి పని చేయొచ్చు అని చెబుతుంది కాబట్టి వాక్యము చేత సరి చేసుకుని అవును పని చేయగలిగితే అది సత్క్రియగా నీ జీవితాన్ని నిలబెట్టును గాక. ఇంకా మీకు అర్థమైన సత్క్రియ కోసం ఇంకొక మాట చూపిస్తాను. అదే 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 తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. త్వరగా. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను, అమ్మా ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచువాడు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా చేయాలంట? నువ్వు సత్క్రియ చేయడం గొప్ప కాదు, ఆ పని ఎలా చేయాలి? మందిరం రావడం మంచిదా కాదా? మరటూరు మంచిది కాకపోవడం మంచిదే, అది నువ్వు ఎలా చేయాలి? పాటలు పాడడం మంచిదా కదా? మరటూరు మంచిదే, మరి ఎలా చేయాలి? మీ మాటలు రావట్లే, శ్రద్ధగా చేయాలి. మోకాలు చేయడం మంచిదా కాదా? సత్క్రియ కాదా? అది నువ్వు ఎలా చేయాలి? అశ్రద్ధగా చేయకూడదు. సత్క్రియ చేయవాడు దాన్ని శ్రద్ధగా చేయాలి. నువ్వు ఏ పని చేస్తున్నా మొదలు ప్రార్థన చేయి, ఏ పని చేస్తున్నా అది వాక్యముతో సరి చూసుకో. అప్పుడు నువ్వు చేసే పని సత్క్రియ అవుతుంది, అది నువ్వు శ్రద్ధగా చేయి. అప్పుడు దేవుని ఆత్మ సహాయం నీకు తోడుగా ఉంటుంది. అందుచేత నువ్వు ప్రతిదినము నీ క్రియలను వాక్యముతో కడుగుకున్నవాడిగా ఉంటావు, నువ్వు బ్రతుకుతువుగాక. అలా కాకపోతే చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? సారాన్ని కోల్పోతావు, ఆత్మీయతను కోల్పోతావు, ఆత్మీయ జీవాన్ని కోల్పోతావు. మొదటి మాట అర్థమైందా? రెండవది ఏం కడుక్కోమన్నాడు దేవుడు? కాళ్ళు కడుక్కోమన్నాడు. కాళ్ళు కడుక్కోమన్నాడు. ఈ కాళ్ళు దేనికి సూచన? కాళ్ళు నీ ప్రవర్తనకు సూచన. వాళ్ళ నడవడికి బాగోదేంటి, వాళ్ళ పద్ధతులు బాగోవేంటి, ఆ అమ్మాయి నడత, ఆ అబ్బాయి నడత బాగోదేంటి. నడత అంటే ఏంటి? క్యారెక్టర్. క్యారెక్టర్ మీన్స్ ప్రవర్తన. క్రియలు అంటే పనులు, నడత అంటే క్రియ అంటే చేతులతో చేసే పనులు. నీ పనులు జాగ్రత్త. రెండవది నీ నడక, నీ నడక జాగ్రత్త. నీ కాళ్ళు కొడుకుని మాట అర్థం ఏంటంటే చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో నా కాళ్ళు ఎలా కొడుకోని దేవుడు చెప్తున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను, అప్పుడు నీ భవిష్యత్తులైన సరళాలు తోలుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేని ఒప్పుకోవాలంట? నా ఇష్టాలు, నా కోరికలు, నా అభిప్రాయాలు కాదు, నీ చిత్తం, నీ ఇష్టం, నీ మహిమ కొరకు ఎలా జరగాలన్నంత జరిగించుండదు అని నువ్వు దేవుని అధికారంలో ఒప్పుకోగలిగితే ఆయన నీ త్రోవలని సరళపరిచి దేవుడు నీ జీవితాన్ని దీవెనకరమైన అనుభవాలకు నడిపిస్తూ ఆయన ప్రత్యక్ష అనుభవాలతో ముందు నడిపింప చేయునుగాక. ఆమేన్. ప్రత్యక్ష గుడారంలో అతి విలువైన అనుభవం
ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళాలి అంటే 2 అనుభవాలు దాటాలి. నెంబర్ 1 బలిపీఠము అంటే పశ్చాత్తాపమునకు క్షమాపణకు సూచన. ఆ తర్వాత ఇత్తడి గంగాలము దేవుని కొరకు సూచన. ఆ ఇత్తడి గంగాల ప్రభు యేసుక్రీస్తు అందులోని నీరు దేవుని వాక్యమునకు సూచన. ఆ వాక్యముతో మనము శుద్ధీకరింపబడితే ఆయనతో మనం పాలుతుంది. ఆయన వాక్యముతో మనం నింపబడితే మన జీవితం యొక్క రుచి మారుతుంది, బ్రతుకులు మారుతాయి. అలా మనం కడుక్కోకపోతే ఎవరు కడుక్కోరంటే కళ్ళు దగ్గరికి వెళ్ళి మాకు అన్ని తెలుసు అనుకునేవారు వారు కడుక్కోరు, వారు భక్తిహీనులు, వారు డబ్బు మీదే వాళ్ళకి ఆశ. డబ్బు కోసం దేని వేసుకుంటారు. ఆఖరికి యేసుప్రభుని అమ్మేస్తారు. ఆనాడు ఇస్కరియోతు యేసుప్రభుని అమ్మేశాడు. ఈ రోజు దేవుని సన్నిధిని ఆయన సమయాన్ని కూడా అమ్మేస్తున్నాడు డబ్బుల కోసం. చివరిది అహరోను వంశస్థులు మాత్రమే ఆ ధన్యత ఉంది. ఎవరు అహరోను వంశస్థులు అంటే ఆయన రక్తముతో కడగబడిన ప్రతి వాడికి ఆయన యాజకత్వపు స్థితిని ఇచ్చాడు కనుక ఆయన రక్తంతో కడగబడిన నీవు నేను యాజకులము, ఆయన సొత్తైన ప్రజలము. మనమే అహరోను వంశం, ఆయన దృష్టిలో మనమే యాజకులము. ఎందుకంటే మనమే ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించే ధన్యత మనకి ఇచ్చారు. కాళ్ళు చేతులు కడుక్కో వాక్యం ఇంటి చేత అన్నాడు. కాళ్ళు అంటే నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్. కాళ్ళు అంటే నీ ప్రవర్తన, చేతులు అంటే నీ క్రియలు. నీ క్రియలు కడగబడాలి ప్రతి దినం వాక్యం చేత. నీ పనులు చేసే ప్రతి పనులు ప్రార్థన వాక్యముతో నువ్వు ముందుకు వెళ్ళాలి. అప్పుడు సక్రియ అనుభవాలు నువ్వు వెళతావు. అది చెడ్డ పని అయితే నువ్వు ప్రార్థించావు కదా, ప్రార్థించి దేవుడు చెడ్డ పని చేయకూడదు కదా, ఆ పని దేవుడు ఆపేస్తాడు. కొంతమంది అంటారు పాస్టర్ గారు ప్రార్థన చేసి ముందుకు వెళ్తున్నా పని అవుతుంది ఏంటి, అది దేవుడి దృష్టిలో సక్రియ కాదు, అది ఇష్టం లేదు, అందుకే నువ్వు ఎంత ప్రార్థించినా పని ముందుకు వెళ్ళడం లేదు. దేవాన్ని చిత్త పెట్టిన అడుగు, అప్పుడు దేవుడు ద్వారాన్ని తెలుస్తాడు, త్రోవను చూపిస్తాడు, ఇలా నడువు అని చెప్తాడు. కాబట్టి ప్రతి దినము నీ క్రియలు కడగబడాలి, ప్రతి దినము నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ క్యారెక్టర్ కడగబడాలి వాక్యం చేత. అలా ఉండగలిగితేనే నువ్వు ప్రత్యక్ష గుడారాలకు వెళతావు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడతావు, ఆయన ద్వారా అద్భుత ఫలాలను పొందగలుగుగాక. ఆమేన్. ఆమేన్. వచ్చిన వరకు పేజీ నంబర్ 71. మరియు యెహోవా మోషేతో ఇట్లా